స్నేహ లంచ్ చేసి వచ్చింది. తన చైర్ పర్ణికకి దగ్గరగా జరుపుకుంది. పరి, బాస్ ఏమన్నారు అని అడగగానే పర్ణిక ఏమీ అనలేదు అని చెప్పింది. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు ఎపిసోడ్ 9లోకి వెళ్దామా? ఏం జరుగుతుందో చూసేద్దాం. మరి ఇంతసేపు ఎందుకున్నావు రూమ్లో అని స్నేహ అడగగానే తాయారు తమ వంకే చూస్తూ ఉండటం చూసి తర్వాత చెప్తానులే అని సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంది చిన్నగా చెప్పి. స్నేహ ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన వర్క్ తను చూసుకుంటూ ఉంది. సాయంత్రం బస్టాప్లో ఇద్దరూ నుంచుని ఉన్నారు. అప్పుడు బాస్ ఏమన్నారు ఇప్పుడు చెప్పవే అని అడిగింది స్నేహ పర్ణిక వైపు చూస్తూ. ఏమీ అనలేదు అని చెప్పాను కదా అని పర్ణిక అనగానే ఏయ్ నిజం చెప్పు అని ఇంకా బలవంతంగా అడుగుతుంది. నేనేం చెప్పాలి, తనతో లంచ్ చేయమన్నారు అని చెప్పింది పర్ణిక కొంచెం చిరాకుగా. ఏంటి అని గట్టిగా అరిచింది స్నేహ. ఏయ్ గట్టిగా అరవకు, అందరూ మనల్నే చూస్తున్నారు అంటూ చుట్టువైపుల మనుషుల్ని చూసి పర్ణిక హెచ్చరించింది స్నేహను. పర్ణిక దగ్గరగా జరిగి ఏయ్ నిజంగానే లంచ్ చేయమని అడిగారా అని చిన్నగా అడిగింది స్నేహ. మేనేజర్ నీకు ఏం చెప్పలేదా అని అన్నది పర్ణిక. లేదు, సార్కి ఆఫీస్లో ఏదో పని ఉంది అని నేను ఉండమని చెప్పారు అని చెప్పాడు అని అంది కొంచెం కళ్ళని ఎగరేస్తూ. ఓహో అలా చెప్పారా అన్నట్లు మనసులో అనుకుంది పర్ణిక. వావ్, హ్యాండ్సమ్ బాస్తో లంచ్, ఆహా మన వాళ్ళకి తెలిస్తే సూసైడ్ చేసుకుంటారే అన్నది సంతోషంగా. నువ్వు వెళ్ళి చెప్పవే అంటూ ఎటకారంగా పర్ణిక స్నేహ వైపు చూసింది. హాహాహా చెప్పనులే, ఇంతకీ లంచ్ ఎలా ఉంది అని అడిగింది. తను తిన్నది గుర్తుకు వచ్చి ముఖం చిట్లించి ఏదో ఉందిలే అనింది. అదేంటే ఫుడ్ బాలేదా అని అడగటంతో అప్పుడే బస్సు అక్కడికి వచ్చి ఆగింది. ఇక బస్సు రావడంతో వాళ్ళ మాటలు ఆగిపోయాయి. ఇద్దరూ బస్సు ఎక్కారు. బస్ రద్దీగా ఉండటంతో నుంచుని తమ ఇళ్లను చేరుకున్నారు. స్నేహకి బాయ్ చెప్పి నీరసంగా ఇంటికి చేరింది పర్ణిక. ఏంటో ఆమె మనసు అస్సలు బాలేదు. ఉదయం నుండి ఏదోలా ఉంది. ఆ పైన ఆఫీస్లో జరిగినవి మరింత అలజడి కలిగిస్తున్నాయి. ఇంటి ముందు ఎవరివో ఐహిల్స్ కనిపించాయి. చాలా ఖరీదైనవి, చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంటి లోపల నుండి ఎవరివో మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎవరు వచ్చారు తమ ఇంటికి అని అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది పర్ణిక. లోపల తల్లి పక్కన కూర్చుని తల్లి చేతులు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతుంది సరయు. ఏ గతం నుండి పారిపోయి ఇంత దూరం వచ్చేసిందో ఇప్పుడు ఆ గతం తాలూకు మనిషి తన ముందు ఉంది. పర్ణిక శరీరం కొంచెం చిన్నగా కంపించింది. ముఖం పాలిపోయింది. కూతుర్ని చూడగానే నవ్వుతూ లేచి దగ్గరికి వచ్చింది మమత. పరి చూడు ఎవరు వచ్చారో, సరయు నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నది. బలవంతంగా నవ్వింది పర్ణిక. జరిగింది తల్లికి చెప్పలేదు. ఆమె కేవలం పెళ్లి ఆగిపోయింది, తమ వ్యాపారాలు దివాలా తీశాయి అని క్లుప్తంగా మాత్రమే ఆవిడికి చెప్పింది. అప్పుడు మరే విషయం ఆవిడికి చెప్పనేలేదు. ఇక చాలా రోజులకి వచ్చింది సరయు, భోజనం చేసి వెళ్తుంది, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, తినటానికి ఏదైనా తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళింది పర్ణిక తల్లి. సరయు లేచి పర్ణిక దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నావు పరి అని అడిగింది ఏమీ తెలియని దానిలాగా. పర్ణిక కోపంగా సరయు వైపు చూసింది. నువ్వు చెప్పనవసరం లేదులే, నిన్ను ఈ ఇంటిని చూస్తుంటే తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో. బైదవే ఆంటీ అంటున్నారు నువ్వు పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని. ఇంకా రిత్విక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా అని వెటకారంగా నవ్వింది. సరియు చేతిని పట్టుకొని బయటికి లాక్కొని పోయి వదిలేసింది. గెట్ అవుట్, ఇంకోసారి మా ఇంటికి రాకు అని సీరియస్గా చెప్పి తలుపు క్లోజ్ చేసేసింది. మమత గారు ప్లేట్లో జంతికలు పెట్టుకొని హాల్లోకి వచ్చింది. వచ్చి చూసేసరికి అక్కడ సరియు లేదు. సరియు ఏది అని అడిగింది. తనకి పని ఉందట, వెళ్ళిపోయింది అని చెప్పింది పర్ణిక. అయ్యో ఉండమని చెప్పొద్దు నువ్వు, రాక రాక వచ్చింది కదా అని కొంచెం బాధపడుతూ అన్నది మమత. అమ్మా నాకు ఆకలి వేస్తుంది, ఫ్రెష్ అయి వస్తాను అని తను చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయింది. ఏంటో ఈ పిల్ల ఎవరితోనూ మాట్లాడకుండా తయారైపోయింది అని నిట్టూరుస్తూ ప్లేట్ పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయింది మమత. పర్ణిక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చేసింది. అమ్మా ఆకలిగా ఉంది, ఏం వండావు ఈరోజు అంటూ బయటికి రాగానే నీకు ఇష్టమని గుత్తి వంకాయ వండాను అంటూ గుమగుమలాడే గుత్తి వంకాయ కూరని టేబుల్ మీద చూపిస్తూ చెప్పింది.
వావ్, మా మంచి అమ్మ కదా అంటూ పర్ణిక అక్కడికి వచ్చి కూర్చుంది. ఇద్దరు కంచాల్లో అన్నాన్ని పెట్టుకుని గుత్తి వంకాయ కూర వేసుకుని టీవీ ముందు కూర్చొని సోఫాలో తింటూ ఉన్నారు. టీవీ చూస్తూ ముద్ద నోట్లో పెట్టుకుని చాలా బాగుందమ్మా అని అంది. మళ్ళీ వేసుకుని తిను ఇంకొంచెం, ఎలా అయిపోయావో చూడు తోటకూర కాడలాగా అని అనగానే, అబ్బా, అందరూ సన్నగా అవ్వటానికి లక్షలు లక్షలు పోస్తున్నారు, నేను ఇలా ఉన్నాను అని హ్యాపీ ఫీల్ అవ్వమ్మా, అలా సంతోషంగా అవ్వకుండా బాధపడతావేంటి అన్నది పర్ణిక. మరీ సన్నగా ఉంటే అందమే కాదు, నువ్వింకాస్త ఒళ్ళు చేస్తేనే బాగుంటావు. ఇదివరకు ముద్దుగా బొద్దుగా ఉండేదానివి, ఇప్పుడు మునక్కాడ లాగా తయారయ్యావు అన్నది. ఇందాక తోటకూర, ఇప్పుడు మునక్కాడ, పోల్చటానికైనా కూరగాయలే దొరికాయా నీకు నన్ను అని నవ్వింది పర్ణిక. మమత గారు నవ్వుతూ లేచి వెళ్ళి కూర తెచ్చి కొంచెం కూతురికి ప్లేట్లో వేశారు. నేను వేసుకుంటాను కదమ్మా, నువ్వెందుకు లెగవటం, నువ్వు లెగవాలా ఏంటి అన్నది పర్ణిక. నువ్వెంత వేసుకుంటావో నాకు తెలుసులే, తిను కడుపు నిండా అన్నది. ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ తినటం పూర్తి చేసేశారు. ఎప్పటిలా పర్ణిక కిచెన్ అంతా క్లీన్ చేసి వచ్చింది. పరి అని పిలిచి మమత పిలవగానే ఏంటమ్మా అంటూ వచ్చింది. నువ్వు సరియు ఎందుకోసమైనా గొడవ పడ్డారా అని అడిగింది. లేదే, నీకెందుకు అలా వచ్చింది ఆలోచన అంటూ టీవీపై నుండి దృష్టి మళ్లించకుండానే సమాధానం చెప్పింది. చిన్నప్పటి నుండి మీరిద్దరూ స్నేహితులు, చెప్పాలి అంటే ఒక తల్లి కడుపును పుట్టినట్లు ఉండేవాళ్ళు కదా. అలాంటిది ఇన్నాళ్లకు తనను చూసినా నీలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. పరాయి వ్యక్తిని చూసినట్టు చూస్తున్నావు తనని. తను వెళ్ళిపోతున్నా ఆపలేదు. నిజం చెప్పరా, ఏదైనా మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందా అని అడిగింది. అమ్మా, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉండగలమా ఏంటి? తనకిప్పుడు పెళ్ళి అయిపోయింది, ఇదివరకు ఉండేలా ఎలా ఉంటుంది? పైగా మేమిద్దరం అప్పుడు చిన్నవాళ్ళం, ఇప్పుడు బాధ్యతలు బరువులు వచ్చేశాయి. దూరం పెరిగే కొద్దీ కొత్త స్నేహితులు, కొత్త అలవాట్లు అవుతూ ఉంటాయి కదా. మాకు కూడా అంతే. నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించకు అని టీవీ వైపు చూస్తూనే చెప్పింది. మమత గారు ఇక రెట్టించలేదు. అడిగినా కూడా పర్ణిక సమాధానం చెప్పదు అని ఆమెకు తెలుసు. ఇక స్నానం చేసి వచ్చింది సరియు. నైట్ డ్రెస్ వేసుకుంది. నైట్ క్రీమ్ రాసుకుంటూ ముఖానికి అద్దంలో నుండి సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు రిత్విక్. ఆమె వైపు ఒక్కసారిగా చూడటం లేదు అతను. తల దువ్వుకుని ఒంటికి పెర్ఫ్యూమ్ కొట్టుకుంది. మరొకసారి రిత్విక్ వైపు చూసింది. మెల్లగా లేచి రిత్విక్ దగ్గరికి నడిచింది. ఇక రిత్విక్ పక్కన ఉండి రిత్విక్ అని మెల్లగా పిలిచింది. ఏంటి అని తను తల పైకెత్తకుండా వర్క్ చేసుకుంటూ అడిగాడు. తనని చూస్తాడు అని అనుకుంది, కానీ అతను చూడలేదు. ఆమెకి మరలా నిరాశ మిగిల్చాడు. తల ఎత్తకుండా అడిగాడు అతను. అతని పక్కకి వచ్చి దగ్గరగా కూర్చుంది. ఒంగుని వర్క్ చేస్తున్న అతని చేతికి తన చేతిని మెలికవేసి అతని భుజంపై తల పెట్టింది. కీబోర్డుపై వేగంగా కదులుతున్న రిత్విక్ చేతి వేళ్లు ఆగిపోయాయి. ఆమె నుండి చేతిని విడిపించుకొని కొంచెం దూరంగా జరిగి కూర్చున్నాడు. సరియు, లేట్ అయింది, వెళ్ళి పడుకో, నాకింకా వర్క్ ఉంది అని చెప్పాడు ముభావంగా. రిత్విక్, ప్లీజ్ ఇక వర్క్ ఆపేసి రెస్ట్ తీసుకో ప్లీజ్ అని అతన్ని ముద్దు పెట్టుకునేందుకు ముందుకు జరిగింది సరియు. రిత్విక్ ఆమెని వెనక్కి నెట్టి, సరియు, నా సహనాన్ని పరీక్షించకు అని కోపంగా అన్నాడు. నేను నీ సహనాన్ని పరీక్షిస్తున్నానా? కాదు, నువ్వే నాతో ఆడుకుంటున్నావు. మనకి పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవ్వబోతుంది, కానీ మనం దూరంగా ఉంటున్నాం. నువ్వు బాగా డ్రింక్ చేసినప్పుడు మాత్రమే నన్ను టచ్ చేస్తావు. పూర్తి స్పృహలో ఉంటే తాకను కూడా తాకవు. ఏంటి ఇదంతా? నేనంటే ఇష్టం లేనప్పుడు నాతో ఎందుకు క్లోజ్గా ఉండేవాడివి? ప్రేమిస్తున్నా అని ఎందుకు చెప్పావు? తర్వాత పెళ్లి కూడా ఎందుకు చేసుకున్నావు అని గట్టిగా అరిచింది సరియు. నీ పిచ్చి ప్రశ్నలకు జవాబులు చెప్పలేను నేను అని విసుగ్గా ల్యాప్టాప్ చేతిలోకి తీసుకున్నాడు. ల్యాప్టాప్ లాగి పక్కకి విసిరేసింది సరియు. సరియు అని కోపంగా చూశాడు ఆమె వంక. నైట్ డ్రెస్ తీసేసి పక్కకు పడేసింది. రిత్విక్ షాక్ అయిపోయాడు. ట్యూబ్ లైట్ వెలుగులో తెల్లని పాలరాతి శిల్పంలా ఉంది సరియు. రిత్విక్ దగ్గరగా వెళ్ళి అతని పెదవులు అందుకుంది. అతని టీషర్ట్లోకి చేతులు పోనిచ్చి శరీరాన్ని తడుముతూ ఉంది. రిత్విక్ ఆమె చేతులు గట్టిగా పట్టుకుని ఆమెని వెనక్కి ఒక తోపు తోశాడు. నగ్నంగా కుప్పలా కింద పడిపోయింది సరియు. జరిగింది అర్థం అవటానికి ఆమెకి క్షణం పట్టింది. అతని వంక కన్నీళ్లతో చూసింది. బజారు దానిలా దిగజారిపోయావు అని ఆమెను అసహ్యంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు. అవును, నేను బజారుదాన్నే. మొగుడు ముట్టుకోకపోవడం వల్ల ఇలా వెంపలాడుతున్నా అని గట్టిగా అరిచి టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టింది. అది చెక్కది అవడంతో తలుపుకి తగిలి శబ్దం చేస్తూ మూలకి పడిపోయింది. ఆమె అరుపులకు సమాధానం లేదు. రిత్విక్ అప్పటికే వెళ్ళిపోయాడు.
సరియు లేచి బట్టలు వేసుకుని ఏడుస్తూ పడుకుంది. ఆమెకి తన జీవితం మొత్తం కళ్ళ ముందు కదిలిపోయింది. మొదటి నుండి పేదరికంతో బాధపడేవారు సరియు కుటుంబం. తండ్రి తాగి వచ్చి తల్లిని కొడుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేది పసితనంలో. తర్వాత ఒకరోజు రోడ్డు పైన సైకిల్ పై నుండి పడిపోయిన పర్ణికను లేపి రక్తం కారుతున్న గాయాన్ని శుభ్రం చేసింది. పర్ణికను వెతుక్కుంటూ వచ్చారు మధుసూదన్ గారు. అప్పుడు కూతురు కనపడగానే, ఆయన బంగారం, ఇలా రోడ్డుపైకి వచ్చేస్తే ఎలా, దెబ్బ ఎక్కడ తగిలింది అని అడిగి పర్ణిక ఏడుస్తుంటే గుండెలకి హత్తుకొని ఓదార్చి ఎత్తుకున్నారు. సరియుని చూపించి, తను నన్ను లేపింది, దెబ్బ కడిగింది అని చెప్పింది చిన్నారి పర్ణిక. మధుసూదన్ గారు సరియు తల నిమిరి థ్యాంక్స్ తల్లి అని పర్ణికను ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ క్షణం అనిపించింది సరియుకి, తనకి ఎందుకు అలాంటి తండ్రిని ఇవ్వలేదు ఆ దేవుడు అని. తను పడితే ఓదార్చడం పక్కన పెడితే, ఎందుకు పడ్డావు అని తిరిగి కొడతారు మా ఇంట్లో అని సరియు చిన్నప్పుడు అనుకునేది. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ నంబర్ 9 అయిపోయింది. భవానీ భవీస్ రాసిన లాక్డ్ హార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. తిరిగి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.